పెంతెకోస్తు పండుగకు సిద్ధపాటుగా 9 రోజుల నవదిన ప్రార్థనలు 4వ దినము. ఈరోజు అంశం దేవుని రక్షణ చరిత్రలో పవిత్రాత్మ పాత్ర. ఈరోజు మన ఉద్దేశాలు నిరుద్యోగుల కొరకు ఈ నవదిన జపాలలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను మన మధ్యకి ఆహ్వానించుచు పవిత్రాత్మ గీతాన్ని ఆలపించుదాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దయ మంచితనం కథే మానవ జాతి కథ. దేవుని దయను తిరస్కరించిన మానవునికి దేవుడు రానున్న రక్షకుని ద్వారా నూతన జీవితాన్ని వాగ్దానం చేశాడు. దేవుడు తన దయను చూపటం, మానవుడు దానిని తిరస్కరించటం నేటికి నిత్య కృత్యమైంది. దేవుని ప్రేమ నిత్యమైనది. మనం మన హృదయాంతరంగాలలోని గాఢమైన కోర్కెలను తెలుసుకోవాలంటే దేవుని ప్రేమకు మనల్ని మనం అంకితం చేసుకోవటం ద్వారానే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం మన తప్పులను అంగీకరించి మన వైఫల్యాలకు క్షమాపణ వేడుతామో అప్పుడే ఇది సాధ్యమవుతుంది. పశ్చాత్తాప ప్రకటన. నా ఉపకారివి మహోన్నత దేవుడవు అయిన నీకు నా తప్పిదములు కోపము కలుగజేయును. ఓ దేవా, ఈ పాపి మీద దయచూపుము. నా తప్పులకు, నా అవిశ్వాస జీవితమునకు
మనఃపూర్వకముగా క్షమాపణ చెప్పుకొనుచున్నాను. వినయము కొరకు ప్రార్థన. గర్వాత్ములను అనగద్రొక్కి వినయాత్ములపై నీ కృపను కుమ్మరించు ఓ దేవా. మాకు వినయాత్మను ప్రసాదించండి. దానికి ఉదాహరణగా మీ ఏకైక కుమారుడు తనకు తాను విశ్వాసులకు వ్యక్తపరచుకొనెను. మా అహంకారము చేత మిమ్ము ఎప్పుడు దుఃఖపెట్టకుండా దీనత్వము ద్వారా మీ కృపావరమును పొందులాగునా దీవించండి. ఈ ప్రార్థనను మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పవిత్రాత్మ దేవునికి ప్రార్థన. ఓ మహోన్నత పవిత్రాత్మ దేవా, మా పరమ సహాయకుడా, నిరుపేదల తండ్రి, దుఃఖితులను ఓదార్చువాడా, హృదయాల ప్రకాశమా, ఆత్మలను పవిత్రపరచువారా, నీ సన్నిధిలో సాగిలపడుచున్నాను. శ్రేష్టమైన విధేయతతో నేను నిన్ను ఆరాధించెదను. వేలసార్లు నేను నీకు నమస్కరింతును. మీ ధవల సింహాసనము ముందు నిలుచుని పవిత్రులు 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 అని మిమ్ము కీర్తించే దేవదూతలతో కలిసి నేను మిమ్ము స్తుతింతును. నీవు తండ్రి కుమారుల ఏకత్వములో నిత్యుడవని నేను గట్టిగా నమ్ముచున్నాను. నీ మంచితనములోనే నా ఆత్మను రక్షించి పవిత్రపరచ కృపచేయుము. ఓ పరమ పవిత్ర ప్రేమమా, నేను నిన్ను ఈ ప్రపంచంలోని సమస్త వస్తువుల కన్నా మిన్నగా నా సంపూర్ణ ఇష్టముతో ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నీవు మాత్రమే అనంతమైన మంచితనము, మీరు మాత్రమే నా ప్రేమకు పాత్రులు. నా కృతజ్ఞత లేమి చేత నీ పవిత్ర ప్రేరణలను చూడలేక అనేకసార్లు నా పాపములచే మిమ్ము గాయపరచినాను. ఇప్పుడు కన్నిటితో మీ క్షమాపణను కోరుచున్నాను. నా ఈ పశ్చాత్తాప హృదయమును మీకు అర్పిస్తున్నాను. మీ దివ్యమైన వెలుగు కిరణముతో దానిని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను. మీ పవిత్రాగ్ని జ్వాలలచే నాలోని అన్యాయాల మంచును కరిగించమని వేడుకొనుచున్నాను. అతి పరిశుద్ధ మేరీ మాత ఆత్మను అనంత కృపతో నింపిన దేవా, అపోస్తుల హృదయాలను పవిత్ర ఉత్సాహమనే జ్వాలతో రగిలించిన దేవా, నా హృదయమును కూడా మీ ప్రేమ జ్వాలతో రగిలింపుమని బ్రతిమాలుకొనుచున్నాను. పవిత్రాత్మ, అపవిత్రాత్మలను ఎదిరించు ధైర్యము నాకు దయచేయండి. పవిత్ర అగ్ని అయిన దేవా, నాలో మీ ప్రేమ కొరకు నిరంతరం తపించిపోయే కోర్కెను రగిలించండి. వెలుగువైన దేవా, శాశ్వతమైన విషయ జ్ఞానముతో నా మనస్సును వెలిగించండి. పావుర రూపమైన దేవా, నిష్కపట జీవితమును నాకు దయచేయండి. చల్లని వాయువైన దేవా, నా మానసిక భావోద్వేగముతో చెలరేగిన తుఫానులను పారద్రోలండి. సజీవ నాలుకవైన దేవా, ఎల్లవేళలా నిన్ను కీర్తించుట నేర్పించండి. చల్లని మేఘమైన దేవా, నీ చల్లని నీడ రక్షణలో నాకు ఆశ్రయం ఇవ్వండి. మీరే పరలోక దీవెనలను ప్రసాదించు దాతవు. నీ కృపతో నాకు జీవము నిమ్మని బ్రతిమాలుకొనుచున్నాను. నీ ప్రేమతో నన్ను పవిత్రపరచుము. నీ జ్ఞానముతో నా అంతరంగములను వెలిగించుము. నీ మంచితనముతో నన్ను నీ బిడ్డగా స్వీకరించి నీ అనంత కృపతో కాచి కాపాడుము. నేను నిత్యము ఇహ పరలోకములందు నిన్ను కీర్తించి స్తుతించి తండ్రి కుమారులతో కలిసి ప్రేమింతును. ఆమెన్. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు. ఆదికాండము అధ్యాయము 1 వచనములు 1 నుండి 8 వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బహుగా నుండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేరులు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదియే మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 2వ రోజు.
ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉన్నప్పుడే దేవుని యొక్క ఆత్మ నీటిపై వ్యాపించి గుండ్రముగా తిరుగాడుచుండెను అని ఈరోజు ఆదికాండము నుంచి మనం విన్నటువంటి పఠనం తెలియపరుస్తూ ఉంది. అంటే సృష్టికి ఆరంభములోనే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క పనిని ప్రారంభించాడు. సృష్టి కార్యములో తన యొక్క బాధ్యతను ఆయన నిర్వర్తించాడు పరిశుద్ధాత్మ దేవుడు అని ఈరోజు విన్నాం. ఆకారము లేనటువంటి వారికి ఒక ఆకారమును, శూన్యముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సమస్తమును కలిగించుటలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయం ఉన్నది అని ఈరోజు పఠనము ద్వారా మనం విన్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు శూన్యముగా ఉన్నటువంటి మన జీవితములోకి వేంచేసి రావాలి. ఒక ఆకారము లేకుండా ఉన్నటువంటి మన జీవితములోకి ఆ పవిత్రాత్మ దేవుడు వచ్చి దానికి ఒక ఆకారాన్ని, నిండైనటువంటి దానిని మనం పొందినట్లుగా ఆత్మదేవుడు సహాయపడతాడు. అందుకే బైబిలు గ్రంథ ఆరంభములోనే మొదటి 2వ వచనములోనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి గురించి మనం వింటున్నాం. అందుకే ఆత్మదేవుణ్ణి మనం ఇప్పుడు వేడుకుంటూ అందరూ కూడా ఆత్మదేవుని యొక్క ప్రార్థనను నా తరువాత పాడుతూ జపించుదాం. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన విననవదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన విననవదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము, పరలోకమందుండు పితయైన సర్వేశ్వరా మా మీద దయగానుండండి, లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వరా మా మీద దయగానుండండి, మహాపరిశుద్ధము యొక్క ఏకత్రిత్వము యొక్క 3వ వ్యక్తియగు స్పిరితు శాంక్తు అయిన సర్వేశ్వరా మా మీద దయగానుండండి, పితసుతులలో నుండి బయలుదేరుచు ఆ ఇద్దరికి సరి సమానమయుండెడు స్పిరితు శాంక్తు అయిన సర్వేశ్వరా మా మీద దయగానుండండి, పితసుతులకు గల ప్రేమగా నుండెడు స్పిరితు శాంక్తు అయిన సర్వేశ్వరా మా మీద దయగానుండండి, లోకరక్షకుడు తపోస్నానమును పుచ్చుకొన్న తరుణమందు ఆయన శిరస్సుపై పావుర రూపముగా దిగిన స్పిరితు శాంక్తు అయిన సర్వేశ్వరా మా మీద దయగానుండండి, జేసునాథుడు మోక్షారోహణము చేసిన వెనుక ఆయన శిష్యులకు ఉపాధ్యాయుడైన స్పిరితు శాంక్తు అయిన సర్వేశ్వరా మా మీద దయగానుండండి, ఒక్కొక్క అపోస్తులుని శిరస్సుపై అగ్నినాలుక రూపముగా కనిపించిన స్పిరితు శాంక్తు అయిన సర్వేశ్వరా మా మీద దయగానుండండి, అపోస్తులకు అనేక వరములను అనుగ్రహించి
వారల అంతర్యములెల్లా పాలించిన స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. తిరుసభ నేర్పరుచుటకు అపోస్తులులకు సహాయము చేసిన స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. అధైర్యస్తులకు ధైర్యమునిచ్చు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. సమస్త జనులకు మంచిని ప్రేరేపించు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. పాపాంధకారమును పోగొట్టి జ్ఞానోదయము కలిగించెడు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. పిశాచి తంత్రములలో చిక్కుకొనకుండా కాపాడు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. దేవర ప్రసాదములను ఆప్తులనుకిచ్చు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. దేవభక్తులకు జ్ఞానబోధకులయుండెడు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. సకల పుణ్యములకు కారణమైన స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. మంచి మరణమును పొందుటకు ఆధరువైన స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. తిరుసభను పాలించు వారలకు యుండెడు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. దీర్ఘదర్శులకు దూరదృష్టి యొసగెడు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. వేద పారంగులకు విద్యాదానమిచ్చెడు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. వేద సత్యములను విశ్వసించుటకు సహాయము చేయు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. దేవుని యందు నమ్మిక ఉంచుటకు సహాయము చేయు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. పుణ్య మార్గములో నడచుటకు జ్ఞానవరములనిచ్చు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. వేద సాక్షులకు దీనత్వమునిచ్చు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. కరుణా సాగరులైన స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. చంద్రుని కంటే మిక్కిలి చల్లగా ఉండు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. అపోస్తులులకు గురువైన స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి. మిక్కిలి మధురమైన దేవామృతముగా నుండు స్పిరితు శాంతువైన సర్వేశ్వరా, మా మీద దయగా నుండండి.
కన్యల వ్రతములను కాపాడెడు గురువైన స్పిరితు శాంక్తువైన సర్వేశ్వరా, మా మీద దయగానుండండి. సన్యాసులకు ఆభరణమైన స్పిరితు శాంక్తువైన సర్వేశ్వరా, మా మీద దయగానుండండి. సకల పునీతులకు కిరీటమైన స్పిరితు శాంక్తువైన సర్వేశ్వరా, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మీద దయగా నుండండి స్వామి. ప్రార్థించుదము అందరూ. సర్వేశ్వర, సర్వేశ్వర, మీ విశ్వాసుల హృదయములను మీ విశ్వాసుల హృదయములను స్పిరితు శాంక్తు శాంతు జ్ఞానవరములచే సవరించ కరుణించండి. కరుణించండి. ఆ స్పిరితు శాంక్తుని వలన మేము మిమ్ము తెలుసుకొనుటకును ఆయన ఊరట నుండి మేము ఎప్పటికిని సంతోషించుటకును మాకు అనుగ్రహము దయచేయండి. మీతోను స్పిరితు శాంక్తుతోను ఏకమై సర్వస్వతంత్రుడై సమస్తమును స్థిరముగా ఏలుచుండెడు మా నాథుడైన యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా,
మమ్ము కూడా దీవించి నడిపించవా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపించవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నుకున్నట్లు, దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నుకున్నట్లు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు, నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా.